హాయ్ హలో నమస్తే నన్న మీ కాక. ప్రజెంట్ మనం పర్ణశాల ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే సీతమ్మవారి నారచీర జంక్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే మనకు గోదావరి నది తీరాన్ని వెలిసిన సీతారాముల పుణ్యక్షేత్రం వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు మన ఒక పర్ణశాల శ్రీరామచంద్రుల వారి టెంపుల్. ఈ యొక్క టెంపుల్ ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులైన తెలంగాణలోని గోదావరి నది తీరాన పర్ణశాల అయిన మన పంచవటిలో వెలిసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకి కోదండరాముని పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో ఈ పక్క మనకు చాలా వరకు హోటల్స్ ఉంటాయి, అట్లాగే చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తాయి. అట్లాగే మనకి ప్రథమ చికిత్స కేంద్రాలు కూడా మనకి ఇటు రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి. అసలు చూడండి, మనకి అన్ని రకాల సౌకర్యాలు మనకి గవర్నమెంట్ వారు ఇక్కడ మన పంచవటిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోదండరాముని వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు కూడా అంతే శ్రద్ధగా వారి యొక్క కళ్యాణాన్ని తిలకించారు మరియు వారి యొక్క దర్శనం చక్కగా చేసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఎటు చూసిన జనాలే భక్తులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క భక్తులకు ఎటువంటి లేకుండా వాళ్ళకి గాలి వచ్చేలాగా ఫ్యాన్లు, త్రాగడానికి నీరు, అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భక్తుల యొక్క రద్దీ దృష్ట్యా అధికారుల యాంత్రాంగం చాలా ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు సౌకర్యము, అన్నప్రసాదము, వైద్య శిబిరాలు, భద్రత ఏర్పాట్లు చక్కగా చేశారు. ఇక్కడ భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోదండరాముని వారి యొక్క కళ్యాణ అంగరంగ వైభవంగా తిలకించారు. మొత్తానికి కోదండరాముని యొక్క కళ్యాణం చాలా గ్రాండ్గా జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.